ఓం గం గణపతయే నమః. ఓం శరవణభవాయ నమః. ఓం దుం దుర్గాయే నమః. ఓం ఆంజనేయాయ నమః. ఓం ధరణీగర్భసంభూతం విద్యుత్కాంతిసమప్రభం కుమారం శక్తిహస్తం తం మంగళం ప్రణమామ్యహం. శ్రీ అంగారకగ్రహదేవతాయై నమో నమః. ఆంజనేయాయ విద్మహే వాయుపుత్రాయ ధీమహి తన్నో హనుమత్ ప్రచోదయాత్. శ్రీ హనుమద్దేవతాయై నమో నమః. ఓం తత్పురుషాయ విద్మహే మహాసేనాయ ధీమహి తన్నో షణ్ముఖః ప్రచోదయాత్. శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామినే నమో నమః. వీక్షిస్తున్నటువంటి ప్రేక్షకులందరికీ కూడా సుబ్రహ్మణ్యేశ్వరుడు అనుగ్రహం కలుగ్గాక. ఈ యొక్క అక్టోబర్ మాసంలో మనకి 28వ తేదీ నుండి డిసెంబర్ దాదాపుగా 7వ తేదీ వరకు కూడా 45 రోజులు మన భూమికి అత్యంత దగ్గరగా ఉంటూ భూమి నుంచి విడదీయబడినటువంటి ఆ యొక్క కేశవుడు మరియు భూదేవి యొక్క కుమారుడుగా రుద్రాంశభూతుడుగా మరి అంగారకుడు అనగా కుజుడు, ఆయనే మంగళుడు, సమస్త మంగళాలని ఇస్తాడు. అట్లాగే ఈ కుజగ్రహం అనేటటువంటిది మోస్ట్ ఎనర్జెటిక్ పవర్ఫుల్ ప్లానెట్. అంటే ఈ అంతరిక్షంలో ఉన్నటువంటి గ్రహాలలో చాలా శక్తివంతమైనటువంటి గ్రహము. మరియు ఆ యొక్క గ్రహానికి సంబంధించినటువంటి నక్షత్రాలు, రాసులు, లగ్నాలు కలిగేటటువంటి ఉన్నటువంటి జాతకులు కుజగ్రహ ప్రభావానికి లోనై వారి యొక్క ఆకర్షణ చాలా తీక్షణంగా ఉంటుంది. వారు మాట్లాడే ధోరణి కూడా చాలా మూమెంట్ చాలా ఫాస్ట్గా ఉంటుంది. అంటే త్వరగా నిర్ణయాలు తీసుకోవడం, త్వరగా మాట్లాడేయటం, తర్వాత ఆ మాటకి తగ్గ ప్రతిస్పందనగా బాధపడటం, లేదా అహంకార ధోరణి, కొన్ని కుళ్ళు కుతంత్రాలతో కూడుకున్నటువంటి ఈర్ష్యా స్వభావాలు. ఎందుకంటే ఈ కుజగ్రహం అనేటటువంటిది మనకున్నటువంటి సాత్విక, రాజస, తామస గుణాలలో తమోగుణ ప్రధానుడు ఈ యొక్క అగ్నితత్వకారకుడైనటువంటి అగ్నిగ్రహమైనటువంటి పురుషగ్రహమైనటువంటి ఈ కుజుడు. మరి ఈ అంగారకుడు ముఖ్యంగా మన యొక్క జాతక చక్రాలలో మేషరాశికి, అట్లాగే 8వ రాశి అయినటువంటి వృశ్చిక రాశి, ఈ 2 రాశులకి ఆధిపత్యము ఆయనదే. అలాగే మనకున్నటువంటి 27 నక్షత్రాలలో మృగశిరా నక్షత్రము, అట్లాగే చిత్తా నక్షత్రము, ఇది చిత్తా నక్షత్రం, మృగశిరా నక్షత్రము వృషభ రాశిలో 2 పాదాలు, మిథున రాశిలో 2 పాదాలు ఉంటాయి. అంటే ఈ కుజగ్రహము ఇటు శుక్రుడు ఫలితాలని, ఈ యొక్క బుధగ్రహ ఫలితాలని నక్షత్ర రూపకంగా ఇస్తూ ఉంటాడు. అలాగే మనకి చిత్తా నక్షత్రము 2 పాదాలు కన్యారాశిలోను, 3-4 పాదాలు తులారాశిలోను ఉంటాయి. అంటే ఇక్కడ కూడా బుధగ్రహము శుక్రగ్రహం ఇచ్చే ఫలితాలు ఈ నక్షత్ర జాతకులకి వర్తిస్తూ ఉంటుంది. ఫైనల్గా ఆయన ధనిష్టా నక్షత్రము ఇటు మకర రాశిలో 1-2 పాదాలు, కుంభరాశిలో 3-4 పాదాలు. అంటే ఏవైతే శత్రు దోషాన్ని కలిగి ఉన్నటువంటి, శత్రువులుగా ఉన్నటువంటి గ్రహాధిపతులు ఉన్నారో వారి యొక్క రాశుల్లోనే ఈ కుజగ్రహానికి సంబంధించిన నక్షత్రాలు ఉంటూ ఉంటాయి. కాబట్టి ఈ యొక్క కుజగ్రహ నక్షత్రాల వారు వివేకాన్ని కోల్పోతారు, ఎక్కువ శక్తి సామర్థ్యాలని చూపించి ఎంతో మందిని లొంగ తీసుకుంటారు, ముఖ్యంగా స్త్రీల పరంగా లొంగ తీసుకుంటారు. అట్లాగే వీరు మకర రాశిలో అట్లాగే కుంభరాశిలో ఉన్నారు కాబట్టి విశేషమైనటువంటి ఉద్యోగ ధర్మ బాధ్యతలని అధికంగా నిర్వర్తిస్తూ ఉంటారు. వీరికి ఒక పని కనుక అప్పచెప్తే ఆ పనిని మంచి యాటిట్యూడ్తో, ఎటువంటి కార్యదీక్ష అనేటటువంటి పదాన్ని ఉపయోగించి అందరికన్నా నేనే ముందు చేయాలి, అందరిలో నేనే ప్రథమంగా ఉండాలి అని అత్యుత్సాహంతో, మంచి ఆవేశపూరితంగా ఎటువంటి పనినైనా చేయగలుగుతారు. అయితే జాతకరీత్యా గనక వీరు సరైనటువంటి పరిస్థితుల్లో లేకపోయినట్లయితే, అంటే సరైన భావాలలో కానీ నక్షత్రాలలో కానీ లేకపోయినట్లయితే కోపము, ఆవేశము, అట్లాగే చిరాకు, మండిపాటుతనము, అవసరమైతే అవతల వాళ్ళ మీద చేయి చేసుకోవటము, కొట్టడము, అట్లాగే ఎక్కువగా వాహన ప్రమాదాలు, ఎన్నో రకాలైనటువంటి అగ్నిపరమైనటువంటి గండాలు,
మృత్యు దోషాలు, ఎందుకంటే వృశ్చిక రాశి అనేటటువంటిది మృత్యు రాశి, 8వ రాశి కాబట్టి 8వ స్థానము, అదే ఆయుస్థానము ప్లస్ మృత్యు స్థానం అని కూడా అంటారు. కాబట్టి ఈ యొక్క కుజగ్రహము ఈ 45 రోజులు కూడా తన యొక్క స్వక్షేత్రమైనటువంటి వృశ్చిక రాశిలోకి 28వ తారీఖు అక్టోబరు ప్రవేశిస్తున్నాడు. కాబట్టి ఈ యొక్క అంగారక రాశి అయినటువంటి వృశ్చిక రాశిలో 3 నక్షత్రాలు ఉంటాయి. విశాఖ నక్షత్రము 4వ పాదము, అనురాధ నక్షత్రము 1, 2, 3, 4 పాదాలు, అట్లాగే జ్యేష్ఠ నక్షత్రము 1, 2, 3, 4 పాదాలు. ఈ యొక్క 3 నక్షత్రాలు 9 పాదాలలో ఆయన సంచారం చేసేటప్పుడు వీరిచ్చేటటువంటి నక్షత్రాధిపతులు ఇచ్చేటటువంటి ఫలితాలు, ఆ భావాది ఫలితాలు కుజగ్రహం చక్కగా ఇస్తూ ఉంటుంది. అది మంచి కావచ్చు, చెడు కావచ్చు. ముఖ్యంగా ఈయన ఉన్నటువంటి అంతర్గత రాశి ఇది చాలా డీప్గా ఉండేటటువంటి రాశి, వృశ్చికము, స్కార్పియో అంటారు. కాబట్టి ఈ అంగారక గ్రహము చాలా చాలా దోషభూయుక్తమైనటువంటిది. ముఖ్యంగా వివాహ వ్యవస్థలో ఈ గ్రహము కనుక వారి జాతకంలో జన్మ లగ్నంలో కానీ చంద్ర రాశిలో కానీ శుక్రుడితో కానీ కలిసి ఉన్న లగ్నాతు చంద్ర లగ్నాతు ఈ యొక్క కుజగ్రహము 1 అంటే ఆ రాశిలో కానీ లగ్నంలో కానీ, కుటుంబ స్థానమైనటువంటి 2వ స్థానంలో కానీ, సౌఖ్య స్థానమైనటువంటి 4వ స్థానంలో కానీ, ఆయుస్థానము స్త్రీలకైతే కనుక సౌభాగ్య స్థానం 8వ స్థానంలో కానీ, అట్లాగే ద్వాదశం అనేటటువంటిది ప్రమాదాలని, అట్లాగే ఎన్నో రకాల ఆర్థిక అసమానతల్ని, అప్పులని సూచించేటటువంటి స్థానము ఈ యొక్క 12వ స్థానము. కాబట్టి ఇక్కడ గనక ఉన్నట్లయితే ఈ కుజగ్రహ దోషము అని అంటారు, దీన్ని కుజ దోషము అంటారు. వివాహ వ్యవస్థలో ఈ కుజ దోషానికి చాలా చాలా విశేషమైనటువంటి పరిస్థితులు కల్పిస్తూ ఉంటారు. మన యొక్క ముహూర్త భాగంలో కూడా, ముహూర్తంలో కూడా అష్టమ కుజుడు, అట్లాగే మనకి ఏదైతే గనక బాలారిష్ట దోషాలు ఉంటాయి, బాలారిష్ట దోషంలో కూడా ఈ కుజగ్రహము 7వ స్థానంలో ఉండకూడదు. ఇది మహాదోషము, 8వ స్థానంలో ఉన్న బాలారిష్ట దోషము అని చెప్తూ ఉంటారు. కాబట్టి ఈ కుజగ్రహం వలన చక్కగా ఉన్నటువంటి వారి జాతకాలలో గనక అవయోగాలుగా ఈ కుజగ్రహం ఇచ్చినట్లయితే గనక జాతకరీత్యా మాత్రమే దంపతుల మధ్య ఉన్నట్టుండి ఆకస్మిక విరోధత్వము, అంటే ఇప్పుడు నడుస్తున్నటువంటి గ్రహస్థితి రీత్యా ఆకస్మికంగా గొడవలు బిగిన్ అవుతాయి. అంటే ఈ కుజగ్రహం ఏంటంటే స్త్రీల యందు ఎక్కువగా మక్కువ, తన యొక్క శక్తి సామర్థ్యాలతో ఆకర్షించటము, అట్లాగే ఎక్కువగా మోసపూరితమైనటువంటి అబద్ధాలతో కూడుకున్నటువంటి మాటలు చెప్పటము, అవతల వాళ్ళని అట్రాక్ట్ చేసి వారిని ఇబ్బంది పెట్టడము, అవసరమైతే నయాన భయానాన్ని మించి అవసరమైతే హత్యలు చేయడానికి కూడా ఈ కుజగ్రహం అనేటటువంటిది ఫోర్స్ఫుల్గా వారి యొక్క జాతకంలో ఉంటే అది ఇప్పుడు ప్రెసెంట్ యాక్టివేట్ అవుతూ ఉంటుంది. కాబట్టి అన్నదమ్ముల మధ్య విరోధత్వము కావచ్చు, భూ సంబంధిత ల్యాండ్ మ్యాటర్స్ కానీ ఏదైనా సరే, కబ్జాలు కావచ్చు, కబ్జాలు చేసిన వాడు మీ మీద పగ తీర్చుకోవచ్చు, లేకపోతే రియల్ ఎస్టేట్ రంగంలో ఎవరైతే ఏజెన్సీగా పనిచేస్తున్నారో స్థలాలు అమ్మిపించడానికి వారు కొంచెం జాగ్రత్తగా ఉండాలి. లేనిపోని అబద్ధపు మాటలు చెప్పకండి, అవతల వ్యక్తులు మీకు శత్రువులుగా మారే పరిస్థితి ఉంటుంది. ఎందుకంటే వృశ్చిక రాశిలో కుజుడు వచ్చినప్పుడు రహస్య స్థావరాలకి సంబంధించి, అట్లాగే ముఖ్యంగా మిలిటరీ వ్యవస్థ కావచ్చు, ఈ వ్యవస్థల్లో ఎన్నో రకాలైనటువంటి ప్రాబ్లమ్స్ కలిగే అవకాశాలు ఉంటాయి. మన యొక్క రహస్యాలని బయట దేశాలకి అందించే పరిస్థితులు కూడా ఉద్యోగస్తుల్లో ఉండేవారు ఉంటారు. ముఖ్యంగా ఇది జలరాశి కాబట్టి జల సంబంధితమైనటువంటి సముద్రాలు కావచ్చు, నదుల్లో కావచ్చు, అగ్ని కొండలు ఉంటాయి లోపల, అంటే అగ్ని జ్వాలలు బయటికి రావటము, అలాంటి అంటే లావా కొండలు బద్దలవ్వటము అలాంటివి కావచ్చు, లేకపోతే జల సంబంధితమైనటువంటి ప్రమాదాలు. కర్కాటక రాశి వారికి అక్టోబర్ 27వ తేదీ నుండి డిసెంబర్ 7వ తేదీ వరకు కూడా దాదాపుగా 45 రోజులు కుజగ్రహము యొక్క సంచారము తన యొక్క స్వక్షేత్రమైనటువంటి 5వ స్థానంలో మరి ఆయన యొక్క సంచారము చక్కగా జరుగుతోంది. ఈ యొక్క కర్కాటక రాశి వారికి 5మము 10మము అయినటువంటి ఆధిపత్యము శుభక్షేత్రాలు, ఈ కుజుడు కూడా శుభుడనే చెప్పుకోవచ్చు. అయితే ట్రాన్సిస్ట్ వైజు గోచార రీత్యా సూత్రరీత్యా 5వ స్థానంలో కుజుడు ఉండటము కర్కాటక రాశి వారికి అంత మంచిది కాదు. ఎందుకంటే ఇది ఎక్కువగా సంతానం మీద ఎక్కువగా తన యొక్క ప్రభావాన్ని చూపిస్తుంది. అంటే సంతాన నష్టం కావచ్చు, సంతాన విచ్ఛిన్న దోషాలు కావచ్చు, గర్భదోషాలు కావచ్చు, స్త్రీలకి ముఖ్యంగా మనో ఆందోళనలు, ఎవరికైనా సరే మనో ఆందోళనలు, మనసు ఏకాగ్రత లోపము తగ్గటము, విపరీతమైనటువంటి కోపావేశాలు ఉన్నట్టుండి వాళ్ళకి కోపం పెరగటము, అనుకున్న పని చేయలేదని చెప్పి వాళ్ళే దాన్ని కోపంగా సృష్టించుకొని అనవసరంగా అవతల వ్యక్తుల దగ్గర తమకు ఉన్నటువంటి నేమ్ అండ్ ఫేమ్ని పాడు చేసుకోవటము. అట్లాగే ఆకస్మికంగా కర్కాటక రాశి వారికి సంతానపరమైనటువంటి
ప్రమాదాల రీత్యా శ్రవణం కలగటము, దాని పరంగా వీరు కొంతమంది అయితే కూలబడే అవకాశం కూడా కలుగుతుంది. అంటే సంతాన రీత్యా ఏదో రకమైన దోషం, ఎందుకంటే అష్టమంలో రాహు, కుజుడు 5లో ఉండి చూస్తున్నాడు. వీరు ఏదో లాభం వస్తుందని పెంచుకుంటూ 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 దాన్ని కొన్ని రోజులు కొన్ని నెలలు బట్టి ఇంకా పెరుగుతుంది ఆ రేటు అని చెప్పి షేర్స్లో కానీ చిట్టి పరంగా ఎత్తుదాం అనుకున్నా కానీ, లేకపోతే సెన్సెక్స్ కానీ, లేకపోతే ట్రేడ్ బిజినెస్ కానీ, లేకపోతే ల్యాండ్కి సంబంధించిన బిజినెస్లు కానీ, రియల్ ఎస్టేట్ వ్యాపారస్తులు కానీ, రియల్ ఎస్టేట్లో ఎవరైనా ధనాన్ని పెట్టి ఉన్నా లాభం వస్తుందని ఆకస్మికంగా చేతులారా వాళ్లే పాడు చేసుకున్న పరిస్థితులు వస్తాయి. పెరుగుతుంది అనుకునే లోపల అది తగ్గిపోవటము, దాని కాస్త వాళ్ళు అవతల వాళ్ళు కొంతమంది వీళ్ళ స్థలాలను కూడా ఆక్యుపై చేసుకొని వీళ్ళని ఇబ్బంది పెడుతూ వీళ్ళ మీదకి వచ్చి వీళ్ళని ఈ కుటుంబం మీద వాళ్ళు పగలు కుట్రలు కుతంత్రాలు చేసే వాళ్ళు కూడా తయారవుతారు ఈ కర్కాటక రాశి వాళ్ళు. కాబట్టి కుజగ్రహము పంచమంలో ఉండటం ద్వారా ముఖ్యంగా విద్యార్థుల యొక్క ఆలోచన విషయాలలో తేడాలు వస్తాయి, కొన్ని దుర్వ్యసనాలకి వాళ్ళు పాల్పడే అవకాశాలు ఉంటాయి. అట్లాగే విద్యార్థులు సరైనటువంటి ఏకాగ్రత పెట్టలేని పరిస్థితి ఎక్కువగా ఉంటుంది ఈ కుజరాహుల యొక్క సంబంధం వలన. అట్లాగే కర్కాటక రాశి వాళ్ళకి కొంతమందికి జాతకంలో కనుక ఈ కుజగ్రహం అనుకూలంగా ఉన్నట్లయితే ఆకస్మికంగా రియల్ ఎస్టేట్ వల్ల కానీ, అంతర్గతంగా ఎవరైనా సరే వారి యొక్క పెద్దల ద్వారా కానీ భూములు రావచ్చు, లేకపోతే ఎక్కడో ఉన్నటువంటి స్థలాలు కూడా వీళ్ళకి తెలిసి ఆ స్థలాలు వీళ్ళపైన రిజిస్ట్రేషన్ చేసుకొని ఆకస్మికంగా ఒక స్టేజ్కి వెళ్ళిపోయే పరిస్థితులు కూడా కొంతమందికి ఉంటాయి జాతకంలో కనుక బాగున్నట్లయితే కనుక. అంటే అక్కడ దాకా వచ్చి వాళ్ళకి పోకుండా వీళ్ళు కాపాడుకునే పరిస్థితి కూడా కలగచ్చు కొంతమందికి. అట్లాగే కొంతమందికి కుటుంబంలో అనుకుంటారు సంతాన రీత్యా మాకు సంతానం కలగాలి అని, కానీ ఎక్కడో భంగాలు కలుగుతూ ఉంటాయి. వీళ్ళకల్లా ఉన్నది ఇప్పుడు సర్పదోషము, కుజ రాహు గ్రహాల యొక్క దోషం, ప్లస్ కుజుడు శని యొక్క నక్షత్రంలో ఉండటం ద్వారా సంతానం ఏదైనా దూర ప్రాంతాలకు ప్రయాణం చేస్తున్నప్పుడు కొన్ని జాగ్రత్తలు చెప్పండి. ఎందుకంటే సంతానంతో గొడవలు పడే కన్నా వారికి ఉన్నంతలో మనం మంచి చెడులు చెప్పుకొని వారిని అరవకుండా తిట్టకుండా జాగ్రత్తగా చూసుకునే పరిస్థితులు ఇప్పుడు ఉన్నాయి. ముఖ్యంగా స్త్రీలైతే కనుక వారు సంతానం గురించి ఆలోచించినా, లేకపోతే ఎవరినైనా ప్రేమించి అభాస్పాలైనటువంటి వాళ్ళు కుంకుమ పెట్టుకునేటప్పుడు అమ్మవారిని స్మరించి ఓం శ్రీమాత్రే నమః అని ఈ 45 రోజులు కుంకుమ ధరించండి, వారికి శుభ ఫలితాలు కలుగుతాయి. వివాహపరంగా ఏదైనా కొంత సానుకూలత, అంటే ప్రేమించిన అబ్బాయో ప్రేమించిన అమ్మాయితో సానుకూలత కలగడానికి కుంకుమ చాలా ఉపయోగపడుతుంది మీకు. ముఖ్యంగా వీరు కొంత మనసు చెదిరిపోయి ఏదైనా ఆకస్మికంగా కొన్ని గండాలను కొని తెచ్చుకునే అవకాశం ఉంటుంది. అవసరం లేనటువంటి కొన్ని ఆలోచనలు చేసి మృత్యువు వైపు పరిగెత్తే పరిస్థితులు కూడా ఉంటాయి. కొంచెం ఆలోచనల్ని స్తబ్దతగా ఉంచండి, వీళ్ళని గమనిస్తూ ఉండాలి కర్కాటక రాశి వారని కొంత ఆలోచనలు ఏ విధంగా ఉన్నాయనే విషయంలో. అట్లాగే ఈయన యొక్క దృష్టి 12 మీద పడేసరికి ఊరినే అయిన వాళ్ళతో గొడవలు పడటము, వాళ్ళతో శత్రుత్వం పెంచుకోవటము, లేనిపోని వ్యవహారాలు, లేనిపోని ఆహారపు అలవాట్లు చేసుకోవటము, లేకపోతే కొన్ని దుర్వ్యసనాల వైపు వెళ్ళి అనవసరమైనటువంటి కొన్ని లోపాలని దోషాలను కొని తెచ్చుకునే పరిస్థితులు ఉంటాయి. కాబట్టి కర్కాటక రాశి వాళ్ళు వీలుంటే కుజరాహు దోష పరిహారార్థమై దానాలు ఇచ్చుకోండి, లేదా మా పీఠంలో చేసేటటువంటి ఈ కుజగ్రహ రాహుగ్రహ దోష పరిహారార్థమై నవంబర్ 26వ తేదీన సంతానం పరంగా కానివ్వండి, లేకపోతే వివాహ పరంగా కానివ్వండి, లేకపోతే వారు ఏదైనా ఆర్థిక పరమైనటువంటి గృహ పెట్టుబడులు కానీ, ల్యాండ్ పెట్టుబడులు కానీ ఇక్కడ ఏదైనా తేడాలు జరుగుతున్నాయి ఇందా మనం చెప్పుకున్నట్టుగా వాళ్ళు తప్పకుండా ఈ కార్యక్రమాల్లో పాల్గొనండి. అంటే నేను ఎందుకు చెప్తున్నానంటే కుజగ్రహము అనుకూలిస్తే భూగృహ లాభసిద్ధి కలుగుతుంది. ఆయన అనుకూలంగా లేనప్పుడు మనం ఇవన్నీ చేసుకోవాలని నేను 1-2 సార్లు చెప్తున్నానండి. మీరు వీలుంటే స్వామివారికి సంబంధించిన దుర్గాదేవి ఆరాధన, మంగళ చండికాదేవి ఆరాధన స్తోత్రాన్ని చేయండి, మీకు శుభప్రదం జరుగుతుంది. ఓం శ్రీ మంగళ కర దేవతాయ నమో నమః, సుబ్రహ్మణ్యేశ్వరాయ నమః.